మరి ఇవన్నీ సరిపోవన్నట్టు, మాటలు సరిపోవన్నట్టు నిన్న రాత్రి ఆయన ఆధ్వర్యంలో భూపేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్య ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఏమాత్రం మరి నిజంగా అన్నం పెట్టిన చేయిని నరకడం అంటారు కదా, ఇతను అన్నం పెట్టిన చేతిని నరుక్కున్నాడు. ఆదినారాయణ రెడ్డి మీ కుటుంబము అన్నం పెట్టిన చేతిని, ఏ పొజిషన్లో ఉన్న మీరు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయంగా పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆదినారాయణ రెడ్డి, నువ్వు ఎన్ని మర్చిపోయి ఇవాళ ఆ మహానాయకుడి విగ్రహాన్ని ఎవరైతే మీకు రాజకీయంగా ఊపిరిచ్చారో, ఎవరైతే జీవితాన్నే ఇచ్చారో ఆ నాయకుడి విగ్రహాన్ని నువ్వు ఇవాళ మరి ధ్వంసం చేయించినావంటే తప్పకుండా నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు బహుశా ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలా, ఆయనను కన్విన్స్, ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలా, ఆయన దగ్గర మార్కులు కొట్టి ఆయన ప్రసన్నం చేసుకొని బహుశా క్యాబినెట్ రీషఫుల్ జరిగితే మళ్ళా క్యాబినెట్లో చోటు దక్కించుకోవాలా అని చెప్పి ఆయన దగ్గర మార్కుల కోసం ఇంత దిగజారుడు పనికి నువ్వు పూనుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా.